వీరు ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంక వెళ్లినట్లు సీఎం కుమారస్వామి తెలిపారు. వారి వివరాల కోసం ఇండియన్ హై కమిషనర్తో సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలియజేశారు. కొలంబోలోని ద షాంగ్రిలా హోటల్లో 2 గదుల్లో బస చేశారు. అదే చోట బాంబు పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 2 చనిపోయారు. ప్రస్తుతం కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీలంక బాంబు పేలుళ్ల కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 24 మందిని విచారిస్తూ ఉన్నారు. మరోవైపు కొలంబో ఎయిర్పోర్ట్ దగ్గర పెను ప్రమాదం తప్పింది. కొలంబో ఎయిర్పోర్ట్ దగ్గరలో పేలడానికి సిద్ధంగా ఉన్న పైప్ బాంబును గుర్తించి నిర్వీర్యం చేయడంతో భారీ విధ్వంసమే తప్పింది. ఎయిర్పోర్ట్లోని ప్రధాన టెర్మినల్కు వెళ్లే మార్గంలో బాంబును అమర్చినట్లుగా అధికారులు తెలిపారు. వరుస పేలుళ్ల తర్వాత కొలంబోలో ప్రభుత్వ భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు ముమ్మరం చేసింది. నిన్న శ్రీలంకలో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్లలో 2 అధికారులు ఆత్మాహుతి దాడులుగా భావిస్తూ ఉన్నారు. అనుమానితుల్ని పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఒకే తీవ్రవాద ముఠాకు చెందిన వారని సమాచారం. 3 నెలల ముందుగానే ముష్కర్లు పేలుళ్లకు పథకం పన్నినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. సౌత్ కొలంబో శివార్లలోని పనదురాలో తీవ్రవాదుల నివాసం ఉన్న భవనాన్ని శ్రీలంక పోలీసులు గుర్తించారు. చూస్తున్నాం. నిన్న శ్రీలంకలో జరిగిన సీరియల్ పేలుళ్లలో 2 అధికారులు ఆత్మాహుతి దాడులుగా భావిస్తున్నారు. అనుమానితుల్ని పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లోనే అదుపులోకి తీసుకున్నారు. వీళ్లంతా ఒకే తీవ్రవాద ముఠాకు చెందినవారని సమాచారం. 3 నెలల ముందుగానే ముష్కరులు పేలుళ్లకు పథకం పన్నినట్లు పోలీసులు భావిస్తూ ఉన్నారు. సౌత్ కొలంబో శివార్లలోని పనదురాలో తీవ్రవాదుల నివాసం ఉన్న భవనాన్ని శ్రీలంక పోలీసులు గుర్తించారు. శ్రీలంక పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరగా వీరిలో 5 భారతీయులున్నారు. మరణించిన భారతీయుల పేర్లు లక్ష్మి, రమేష్, నారాయణ, చంద్రశేఖర్, కేజీ హనుమంతప్ప, ఎం రంగప్ప అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. పేలుళ్ల ఘటనలో గాయపడ్డ వారి సంఖ్య 500కి చేరుకుంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు. నీ నిజ స్వభావం ప్రేమ